మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలకు ఒక భారంతో కూడిన సందేశాన్ని అందించడానికి ప్రభు నామంలో ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఈరోజు శుక్రవారం ఉపవాస దినమున ప్రభువా తండ్రి, నీ మాటలు కొన్ని మేము ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ఈ లోకంలో తనైనా చీకటి కమ్మి ఉండగా ప్రభువా, నీ పిల్లలమైన మేము ఈ లోకానికి వెలుగు పంచే వారంగా ఉండునట్లుగా మమ్మల్ని అనేకులకు దికరంగా మలచమని, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని ఇంకా బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు మనందరికీ తెలుసు. రోధించే స్త్రీలను కనుగొనుడి అనే మాటలు మనందరికీ పరిచయం. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 17 వచనాల నుండి మనం చూడగలిగితే, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అంటూ అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ మాటలు మనకెంతో తెలిసినప్పటికీ కూడా మరి చాలామంది కుటుంబాలలో పరిస్థితులు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఏమీ పట్టనటువంటి విధముగా నిశ్చింతగా ఏ బాధ లేనివారుగా ఉంటూ ఈ లోకంలో ఉన్న వాటిపైన దృష్టి పెడుతూ దైవ సంబంధమైన ఆలోచనలు లేకుండా బ్రతుకుతూ ఉండగా, మరి ఈ మాటలు ఎంతో మనల్ని ఇంకా మేల్కొల్పే విధంగా మనందరి జీవితాలలో పనిచేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన వారలారా, లోకంలో చాలా కుటుంబాలలో పరిస్థితులను మనం గమనించినప్పుడు ఎంతోమంది స్త్రీలు మనోవేదన చెందుతూ ఉంటారు. మారని భర్తలు, మాట వినని పిల్లలు, త్రాగుబోతులై ఉన్నటువంటి ఎంతోమంది పురుషులు కుటుంబాలలో పట్టించుకోని పరిస్థితులు, ఆర్థిక లేమి, వ్యాధి బాధలు, చిన్న వయసులోనే త్రాగుబోతులై చచ్చిపోయిన తర్వాత విధవరాన్లైన వారి భార్యలు, ఈ విధంగా ఎంతోమంది ఇబ్బందులలో జీవితాలను గడుపుతూ ఉన్నవారు ఉన్నారు. అయితే విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఎంతో డబ్బు ఉన్నప్పటికీ, ఎంతో మనం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, సమాజానికి మేలు చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, దేవుని కొరకు పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, చేయలేని పరిస్థితులలో, ఆలోచించలేని పరిస్థితులలో మనం ఉంటే, ఒకవేళ అటువంటి స్థితి నుండి మేల్కొని, ఇదిగో లోకము ఎంతో చీకటిగా మారిపోతుంది, పాపం పెరిగిపోతుంది, ఎంతోమంది ప్రజలు దేవునికి దూరం అవుతున్నారు, ఎన్నో జీవితాలు నరకానికి దగ్గరవుతున్నాయి, పాపపు చీకటిలో బంధకాలలో పడి ఉన్నారు. అలాంటి వారి కొరకు ఒక క్రైస్తవ స్త్రీగా నేనేం చేయగలను, నేనేం చేయాలి అనే ఆలోచన మనం కలిగి దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు, దేవుని యొద్ద వేడుకున్నప్పుడు మన యొక్క బాధ్యతను దేవుడు మనకు తెలియజేస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ కూడా లూకా సువార్త 23:27-28 వచనాలలో ఆయన సిలువ మోస్తూ వీధులలో, యెరూషలేము వీధులలో వెళుతూ ఉన్న ఆ సమయంలో, ఆ కష్ట సమయంలో, ఆ వేదన సమయంలో స్త్రీలందరూ ఆయనను గూర్చి బాధపడుతున్నప్పుడు, ఏడ్చుచున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసిన మాట మనందరికీ తెలుసు. ఎందుకు ఆయన ఆ విధంగా చెప్పారు అంటే, ఈ కాలంలో పరిస్థితులు ఎంతో భయంకరంగా మారిపోతున్నాయి. పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరు మాట వినలేని పరిస్థితి, మంచిని అంగీకరించలేని పరిస్థితి, మంచి మార్గంలో నడవలేని స్థితి కనబడుతుండగా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కోసం కాదు, దేవుని కోసం కాదు, యేసుక్రీస్తు బాధపడ్డాడని కాదు, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపముల నిమిత్తమే. ఆయన సిలువ బలిదానం అనేది
వ్యర్థమైపోకూడదు అని అంటే ఇదిగో మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దైవికంగా ఎదగాలి, దైవికమైన ఆలోచనలతో ఎదగాలి, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి మల్లుకొని దేవునిలో జీవించాలి, నిత్య జీవానికి సిద్ధపడాలి అనే ఆశ కలిగిన వారమై మనం ఈ లోకంలో బ్రతకాలి. ప్రేమన దేవుని వాళ్ళారా, కుటుంబాలలో యవనస్తులు ఎదుగుతున్నారు కానీ దేవుని గురించిన ఆలోచన లేనివారుగా ఉంటున్నారు. దైవికమైనటువంటి తలంపులు వారిలో ఎక్కడా కనిపించట్లే. ప్రేమన దేవుని వాళ్ళారా, కొంతమంది వరకే దైవికంగా ఎదగగలుగుతున్నారేమో కానీ చాలామంది పిల్లలు, రాబోయే తరాలు దేవుని కొరకు నిలబడవలసిన వారు యవన కాలంలో వారి జీవితాన్ని ఎంతో వ్యర్థపరుచుకుంటున్నారు. తల్లులముగా బాధ్యత కలిగి మనం వారి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. అందుకే రోధించే స్త్రీలను కనుగొనుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు చెప్పిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూడగలిగితే ఆ మాటలు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ మార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవీ మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయి వారి వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును. మరణము కిటికీలను ఎక్కుచున్నది, యవనస్తులు లేకుండా, రాజమార్గములలో లేకుండా. అంటే ప్రేమన వర్లారా, యవన బిడల జీవితాల మీద దుష్టుడు అపవాది కన్ను వేసి రాబోయే తరాలు దేవుని కొరకు నిలువబడకుండా, రాబోయే తరాలు దేవునిని ఆనుకొని బ్రతకకుండా, దేవుడంటే భయము లేని పరిస్థితిలోకి వారిని దిగజార్చడానికి అపవాది వారిని చెరపడుతున్నాడు. భయంకరమైన మద్యపానము, ధూమపానము, డ్రగ్స్ బారిన పడిపోయి యవన బిడ్డలు ఎంతోమంది నష్టపోతున్నారు, వారి భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇంకా సెల్ ఫోన్ ద్వారా, పోర్నోగ్రఫీ ద్వారా ఎంతోమంది బిడ్డలు దేవునికి దూరం అవుతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ప్రేమైన దేవుని వల్ల ఇలాంటి తరుణంలో ఇవన్నీ చూస్తూ కూడా మనకు ఏమీ పట్టనట్టుగా ఉంటే ప్రపంచ పరిస్థితి ఏమవుతుంది, రాబోయే తరాల పరిస్థితి ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం అందించగలం, ఏం మిగిల్చగలం? ప్రేమన దేవుని వాళ్ళారా, మన పిల్లల కోసము, యవనస్తుల కొరకు, దేశం కొరకు రోధించే వారంగా, ప్రార్థించే వారంగా, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా, విజ్ఞాపన కర్తలముగా మనం ఉంటే తప్ప రాబోయే తరాలు దేవుని కొరకు నిలబడవు. ప్రేమన దేవుని వాళ్ళారా, అందుకే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. మరణము కిటికీలను ఎక్కుచున్నది, యవనస్తులు లేకుండా రాజ్య మార్గములో మీ పిల్లలు, మీ పసిపిల్లలు కూడా ఇదిగో సెల్ ఫోన్ మాయలో పడిపోతున్నారంటే ఆలోచించండి. పసిపిల్లల్లో కూడా కామ వాంఛలు రేగుతున్నాయంటే ఆలోచించండి. దుష్టుడు ఎంతగా మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు. పసిపిల్లలను కూడా వదిలిపెట్టకుండా, యవనస్తులను వదిలిపెట్టకుండా, రాబోయే తరాలు దేవుని కొరకు నిలబడకుండా ప్రేమన వాళ్ళారా, అపవాది ఎంతో బహుబలంగా పనిచేస్తూ వాని రాజ్యాన్ని బలోపేతం చేసుకుంటూ ఉంటే, దేవుని రాజ్యాన్ని బలపరచవలసిన మనము, దేవుని రాజ్యాన్ని బలంగా నిర్మించవలసిన మనము బాధ్యత లేని వారంగా, భారం లేని వారంగా ఉంటే ఎలా? ప్రేమన దేవుని వాళ్ళారా, ప్రార్థించే వారంగా ఉందాం, మొరపెట్టే వారంగా ఉందాం, రోధించే స్త్రీలుగా ఉందాం, ప్రార్థించే తల్లులుగా ఉందాం. దేశం కొరకు, రాష్ట్రము కొరకు, ప్రపంచం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే ఒక బలమైన స్త్రీగా నువ్వు నేను ఉండగలిగితే
దేవుని రాజ్యాన్ని మనం బలంగా కట్టగలం ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక రోదన చేయ మీ కుమార్తెలకు కూడా నేర్పించండి అంటున్నాడు దేవుడు. మీ కుమార్తె ఉన్నప్పుడు మన కుమార్తెలకు కూడా మనము రోదన చేయడం నేర్పడం అంటే ప్రార్థించడం నేర్పాల, దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్పాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు భారమును వారికి తెలియజేయాలి. అటువంటి భారమైన పరిచర్యను మనం అందించగలిగినప్పుడే, చేయగలిగినప్పుడే రాబోయే తరాలను మనం నిలబెట్టగలమండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి. ఈ లోకంలో అన్ని విద్యలు మనం అందిస్తున్నాం, ఈ లోకంలో కావలసినవన్నీ మన పిల్లలకు అందించగలుగుతున్నాం. కానీ దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవునిలో ఎలా స్థిరపడాలి, దేవుని పని ఎలా చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎంత కష్టపడి పని చేయాలి, ఏ విధంగా ప్రార్థించాలి, దేవుని కొరకు నిలబడగలుగుతారు. వారి తరములో దేవుని పనిని ఉన్నతంగా చేయగలుగుతారు కదా. మనం ప్రార్థించాలి, మన పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, లోకంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారమును వారికి తెలియజేయాలి. అపవాది రాజ్యం కూల్చడానికి, దేవుని రాజ్యం కట్టడానికి నీవు, నేను, మన పిల్లలు, మన కుటుంబాలు నిలబడగలగాలి ప్రేమన దేవుని వాళ్ళారా. అటువంటి బలమైన దేవుని చేతిలో ఆయుధములుగా మనం తయారవ్వాలి, బలమైన సాధనములుగా మనం నిలబడాలి దేవుని కొరకు, బలమైన పాత్రలుగా మనం దేవుని కొరకు నిలబడాలి. కనీసం ప్రార్థించే వారంగా, ఇంట్లో సమయం ఉన్నప్పుడు కూడా చాలామంది ప్రార్థించలేకపోతున్నారండి. వాళ్ళు చెప్తుంటే కొన్నిసార్లు ఆశ్చర్యం అవుతుంటుంది. ప్రార్థన చెయ్యట్లేదు అని అంటే ఎంత బలహీనమైన స్థితిలో మన భక్తి ఉందో ఆలోచించుదాం ప్రేమన దేవుని వాళ్ళారా. ఎంత బలహీనంగా మనం ఆలోచిస్తున్నాం, మన భక్తి ఎంత బలహీనమవుతుంది, మనలో భారం ఎలా తగ్గిపోతుంది, దేవుని కొరకు మనము మండుచున్న దీపంలా ఉండవలసిన వారం ఎలా చల్లారిపోతున్నాం, ఎందుకు చల్లారిపోతున్నాం, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఎందుకు మండలేకపోతున్నాం, ఆసక్తిని ఎందుకు కలిగి బ్రతకలేకపోతున్నాం ప్రేమన్న దేవుని వాళ్ళారా. లోకంలో పరిస్థితులు మన చేదాటిపోతున్నాయి కదా, మన బిడ్డలు దేవునికి దూరం అవుతున్నారు కదా. ఎలా మనం అంత బలహీనమైన స్థితిలో ఉంటాం, ప్రార్థించలేని బలహీనమైన స్థితి, మొరపెట్టలేని స్థితి, వాక్యాన్ని మన పిల్లలకు బోధించలేని స్థితి, రాబోయే తరాలను దేవుని కొరకు నిలబెట్టాలన్న తపన లేని నిశ్చింత కలిగిన వారంగా మనం ఉంటున్నామేమో. మనల్ని ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ దేవుడు రాయించిన ఒక మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మార్చుకొనుడి అంటున్నాడు ఇక్కడ. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. మనం దుఃఖం ఉండకూడదని ఆలోచిస్తున్నాము, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆలోచించుకుంటున్నాము, ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాము. మంచిదే, కానీ నీ ఆనందములో నువ్వు దేవుని పనిని మర్చిపోకూడదు, నీ సంతోషంలో దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడైతే ఎంజాయ్గా ఉండాలనే ఆలోచన వస్తుందో అప్పుడే ఒకవైపు ఆలోచించాలి, నాకు ఒక భారం ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది, నేను దేవుని పనిని చెయ్యాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలి అనే ఆలోచన మనకు ఒకవైపు రావాలి ప్రేమన వాళ్ళరా. అందుకే అన్నాడు, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందమును చింతకు మార్చుకొనుడి. అంటే దేవుని పని చేసే వారంగా మనం ఉండాలి, కష్టపడే వారంగా, కన్నీరు కార్చే వారంగా ఉండాలి, దుఃఖముతో మొరపెట్టే వారంగా ఉండాలి. అప్పుడు ఈ కన్నీరు మనకు నాట్యంగా ఎప్పుడు మారుతుందంటే, మన పిల్లలు
రాబోయే తరాలు దేవుని కొరకు నిలబడినప్పుడు ఈ కన్నీరు నాట్యముగా ఆనాడు మారుతుంది ప్రేమన వాళ్ళారా. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోయుననే వాక్యం మనకు తెలుసు కదా. కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు సంతోష గానములతో మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు దేవుని స్తుతించే రోజు ఒక రోజు వస్తుందండి. ఆ రోజు కొరకు మనము ఈనాడు కన్నీటిని పెట్టుబడిగా పెట్టాలి ప్రేమన వాళ్ళారా. లోకం చీకటిగా మారిపోక ముందే, ఈ యుగాంతము జరగక ముందే, కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, జీవితాలు ఉన్నప్పుడే మారాలి, మార్చుకోవాలి. అనేకులు దేవుని వైపుకు మల్లుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నరకం నుండి తప్పించబడాలి అంటే ప్రేమన వాళ్ళారా మనం ఎంతో ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం, ఎంతో ఆలోచించిన వారమై ఉన్నాం, ఎంతో భారముతో, బాధ్యతతో, కన్నీటితో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. నిశ్చింతగా ఉండే రోజులు కావండి ఇవి, నిర్విచారంగా ఉండే రోజులు కావు ప్రేమన దేవుని వాళ్ళారా. అందుకే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం నుండి, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారిణులారా తొందరపడుడి. మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి అంటే ఆనాడు యూదులు చేసిన ఉపవాసం అది. ఈనాడు స్త్రీలకు అలా చెప్తున్నాడు అనంటే ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలని అర్థం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు అనంటే ఇదిగో రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై మీరు బాధపడకుండా ఉండాల్సిన రోజులు, బాధపడే రోజులు రాకముందే బాధపడకుండా ఉండాలి అని అంటే ఇదిగో ద్రాక్ష పంట ఏరుటకు రాకుండా పోతుంది కదా, అలా ఉండకుండా ఉండాలి. ద్రాక్ష పంట చేతికి రావాలి. ద్రాక్ష పండ్లు మనం తినాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా మన పిల్లలు కారు ద్రాక్షల్లా మారకూడదు, మంచి ద్రాక్షల్లా ఉండాలి. ఫలములనిచ్చే మంచి ద్రాక్షలు అంటే ఉపయోగపడే మంచి ఫలములుగా మన పిల్లలు ఉండాలి. ద్రాక్ష తోట మంచి ఫలాలను అందించాలి. ఆ ఫలాలు చేదైపోకముందే, ఆ ఫలాలు కారు ద్రాక్షలు కాకుండా ఉండాలి అంటే నిశ్చింత గల స్త్రీలారా, నిర్విచారిణులారా, సుఖాసక్తి గల స్త్రీలారా ప్రార్థన చేయండి అని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రేమన దేవుని వాళ్ళారా. కాబట్టి మనము నిశ్చింతగా, నిర్విచారంగా, నిర్లక్ష్యం అండి, చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. సమయం ఉన్నా, చేసే ప్రార్థించే అవకాశాలున్నా, సమయం ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా కానీ ప్రార్థన చెయ్యలేక ఒక నిర్లక్ష్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, అశ్రద్ధలోకి వెళ్ళిపోతున్నారు ప్రేమన వాళ్ళారా. మనం నిష్ఫలులము కాకుండా ఉండాలి అని అంటే సత్కార్యములను, సత్క్రియలను శ్రద్ధగా చేయాలి దేవుని పనిని. నిర్లక్ష్యం ఎందుకు ప్రేమన వాళ్ళారా? సమయం ఉన్నప్పుడు ప్రార్థించలేని పరిస్థితి, ఇది నిర్లక్ష్యం అనబడుతుందండి. ఈ నిర్లక్ష్యంతో దేవుని ఎదుట మనము దోషులుగా నిలబడవలసిన పరిస్థితి వస్తుందేమో. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. నిశ్చింతగా ఉన్న కన్యలారా అంటున్నాడు, నిర్విచారిణులారా, సుఖాసక్తి కలిగిన స్త్రీలారా నా మాట వినండి, లేవండి, లేచి ప్రార్థన చేయండి. ఉదయకాలము ప్రార్థనలు, మధ్యాహ్న కాలం సమయం దొరికినప్పుడు ప్రార్థన. ఎన్నో సమయాలు, ఎన్నో అవకాశాలు మనకుండి కూడా మనం ప్రార్థన చేయలేకపోవడం ఎంత విచారకరం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ స్థితి నుండి మనం మేల్కోవాలి, ఈ స్థితి నుండి మనం మల్లుకోవాలి, ఆ నిర్లక్ష్యం వదిలిపెట్టాలి. దేవుని పని కొరకు ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని పని కొరకు, దేవుని పని చేయుట కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు కోర్చుచున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేసే స్త్రీగా నువ్వు ఉన్నావా?
నశించిపోతున్న ఆత్మల కొరకు, భయంకరమైన వ్యసనముల బారిన పడి భవిష్యత్తును గమ్యమును తెలుసుకోలేకపోతున్న యవనస్తుల జీవితాల కొరకు ప్రార్థించే స్త్రీగా నువ్వు ఉన్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. రెండవ రాకడ అతి సమీపంలో ఉందంటున్నాం. ఆ ఆపద్దినము ఎప్పుడు, ఏ క్షణము యేసుక్రీస్తు రాకడ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మెలకువగలిగి మనం ఉండాలి. మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా అనేకుల కొరకు. ఒక కానాను స్త్రీ తన కుమార్తె కొరకు రోదన చేసింది యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చి. కేకలు వేసింది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచండి, దయ్యం పట్టి పీడిస్తుంది నా కుమార్తె. అవును, ఈ కాలంలో యవనస్తులకి అనేక దయ్యాలు పట్టాయి, సేన దయ్యాలు పట్టాయి. కొంతమంది ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ఎంతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. స్త్రీలేమి, పురుషులేమి, యవన స్త్రీలు, యవన పురుషులు ఎంతో క్రూరమైన ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నారు ప్రేమన దేవుని వాళ్ళారా. అలాంటి వారి జీవితాలు మారాలి అంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో వారి జీవితాలు బాగుపడాలి, వారు దేవుని కొరకు నిలబడాలి ప్రేమన వాళ్ళారా. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. మనం సిద్ధంగా ఉండాలి. మన పిల్లలను సిద్ధపరచాలి, మన కుటుంబాలను సిద్ధపరచాలి, రాబోయే తరాలను సిద్ధపరచాలి ప్రేమన దేవుని వాళ్ళారు. ఎప్పుడు ఏ క్షణం యేసుక్రీస్తు రాకడ వచ్చునో తెలియదు గనుక ఆ మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడుటకు, ఈ యొక్క వేదనను, ఈ యొక్క ఆ రోదన దినమును తప్పించుకొనుటకు, ఆ నరక బాధను తప్పించుకొనుటకు శక్తివంతులం అవడానికి ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా. మనం ఏ చింత లేకుండా, ఏ బాధ లేకుండా, నిజమే ఈ లోకంలో చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి నా భారం ఏంటో తెలుసా? ఆత్మల రక్షణ కొరకైన భారము. ఇహలోకపరమైన దుఃఖము అది కొంతవరకే ప్రియమైన దేవుని వాళ్ళరా. వాటిని అధిగమించాలి, మనం దానిని జయించాలి. ఈ లోకము దాని ఆశలు గతించిపోవున్నవి గనక లోకము కొరకు చింతపడకండి, లోకంలో ఉన్న వాటి కొరకు చింతపడకండి. ఏదో లేదని, రాలేదని, ఏదో దక్కలేదని, మనం ఏదో సంపాదించుకోలేదని బాధపడకండి, వాటి కొరకు బాధపడకండి. దేవుని పని కొరకు ఆలోచించండి. ఆత్మలు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఆలోచించండి, ప్రయాసపడండి, చింతపడండి, వ్యాకులపడండి. దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు ఈ కొద్ది మాటలు నా హృదయంలో దేవుడు పెట్టిన భారమును మీ ఎదుట ఉంచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటే ఈ సమయంలో ఆలోచన చేద్దాం, నిర్లక్ష్యాన్ని వదిలిపెడదాం. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రోధించే స్త్రీగా, విజ్ఞాపన కర్తగా మనం ఉందాం. అనేకుల రక్షణ కొరకు, అనేకుల మంచి కొరకు ప్రార్థించే వారంగా మనం ఉందాం ప్రేమన వాళ్ళరా. అనేకులు, అలాగే మన పిల్లలు, మన కుటుంబాలు దేవునిలో దైవికంగా ఎదగాలనే మన ప్రయాస మరి ప్రార్థన రూపంలో, దేవునికి మొరపెట్టే రూపంలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంకా ప్రార్థించే వారంగా ఉండడమే కాదు, కానీ ప్రకటించే వారంగా ఉండాలి. అనేకులకు దేవుని రాజ్య సువార్తను అందిస్తూ పడిపోతున్న వారికి దేవుని మాటలను మరల జ్ఞాపకం చేస్తూ వారి జీవితాలను దేవునిలో నిలబెట్టే వారంగా మనం ఉండాలి అని ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ కొద్ది మాటలు నాయన మీరు మాకు అందించినందుకు స్తోత్రం. నిజమే, లోకం చీకటైపోతుంది. ఎంతోమంది యవనస్తులు నీకు దూరం అవుతున్నారు అయ్యా. పాపంలో శాపంలో చిక్కుబడి ఉన్నారు తండ్రి. వారిని విడిపించుట కొరకు ప్రభా నీ కృప దయచేయండి ప్రభా. వారిని రక్షించండి నాయన. మొరపెట్టే స్త్రీలముగా తండ్రి, ప్రార్థించే వారముగా మేము ఉంట కృప చేయండి. ఇంకా ఎంతోమంది మొరపెట్టే స్త్రీలుగా ఉన్నారు, రోధించే స్త్రీలు ఉన్నారు ప్రభా. అయ్యా, కుటుంబాల కొరకు నిరంతరం ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించే వారు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరి మనవులను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని రక్షించండి, మా దేశంలో ఉన్న యువతను రక్షించండి. అనేక మంది ప్రభా నాయన పాపంలో శాపంలో ఉన్న వారిని విడిపించండి దేవా. స్తోత్రం. యేసుక్రీస్తు కలువరి సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా అనేకులను పరిశుద్ధపరచి పవిత్రపరచి నీ యొక్క రాజ్యములో వారు స్థానము పొందుకునే విధముగా వారి జీవితాలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ ప్రభువా ఒక మంచి భారమును కలుగజేయండి. బాధ్యత కలిగి నీ కొరకు పని చేయునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.